కుమారి ఆంటీ, కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి టీవీ షోల వరకు గట్టిగా వినిపిస్తున్న పేరు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ గుడివాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి ఒక చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ మహిళ ఒక చిన్న వీడియోతో సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి స్టేట్ సీఎం వరకు మాట్లాడుకునే రేంజ్‌కు ఎదిగిపోయారు. ఇంకేముంది, ఒకరి క్రేజ్‌ని గట్టిగా వాడుకునే మన తెలుగువారు తెలుగు ఛానల్స్ కుమారి ఆంటీని తమ ప్రమోషన్స్ కోసం బాగా ఉపయోగించేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు చలానా వేయాలన్నా కుమారి ఆంటీ డైలాగ్ కావాలి. ఒక బిజినెస్ ప్రమోషన్ జరగాలన్నా కుమారి ఆంటీ అపీరెన్స్ కావాలి. ఒక టీవీ షో టీఆర్పీ పెరగాలన్నా కుమారి ఆంటీ ఎంట్రీ కావాలి. దీంతో ప్రతిరోజు ఏదో విధంగా కుమారి ఆంటీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ షోల్లో, సీరియల్స్‌లో కనిపిస్తున్న కుమారి ఆంటీ త్వరలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'కి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే 'బిగ్ బాస్' ఉత్సవ్‌లో గెస్ట్‌గా పాల్గొని సందడి చేసిన కుమారి ఆంటీని త్వరలో కంటెస్టెంట్‌గా కూడా తీసుకువచ్చేస్తారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా స్టార్స్‌ని కంటెస్టెంట్స్‌గా తీసుకువచ్చిన 'బిగ్ బాస్' నిర్వాహకులు నెక్స్ట్ సీజన్‌కి కుమారి ఆంటీని కూడా తీసుకువస్తారేమో చూడాలి. కాగా కుమారి ఆంటీ రీసెంట్ గా జీ తెలుగు సీరియల్లో స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి ఎపిసోడ్కి టీఆర్పీ పెంచే బాధ్యతను తీసుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సీరియల్స్ అండ్ షోస్ లో కనపడి కుమారి ఆంటీ సందడి చేస్తారో చూడాలి. అలాగే ఈ ఫేమ్ ని కుమారి ఆంటీ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా చూడాలి.